హలో ఫ్రెండ్స్ మనం పేఅవుట్ అకౌంట్లో ఇలా బిజినెస్ కాకుండా మనం యాక్చువల్లీ ఇండివిజువల్ అని పెట్టాలి. ఫేస్బుక్ పేఅవుట్ అకౌంట్లో మనం ఫిల్ చేసేటప్పుడు బిజినెస్ అకౌంట్ అని పెడుతూ ఉంటారు. అంటే ఈ మిస్టేక్ చాలా మంది అయితే చేశారు. సో బిజినెస్ అకౌంట్ కాకుండా యాక్చువల్లీ అక్కడ ఇండివిజువల్ అని పెట్టాలి. సో ఇండివిజువల్ అని పెట్టకుండా బిజినెస్ మీరు పెట్టినట్టయితే దాన్ని ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మీరు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి స్క్రీన్ రికార్డింగ్లో. సో మీరు ఫస్ట్ ఏమంటారు, ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి వెళ్ళండి. అక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు కింద స్క్రోల్ చేసినట్టయితే క్రియేటర్ సపోర్ట్ వస్తుంది. క్రియేటర్ సపోర్ట్లో మీరు మానిటైజేషన్ ఉంది చూడండి. ఇక్కడ మానిటైజేషన్ పైన క్లిక్ చేయాలి. మానిటైజేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేసి కిందకు వస్తే మీకు పేఅవుట్ ఇష్యూస్ అని ఉంటుంది. ఓకే, సో పేఅవుట్ ఇష్యూస్ పైన క్లిక్ చేయాలి. ఓకే, పేఅవుట్ ఇష్యూస్ తర్వాత ఇక్కడ మెటా పే సపోర్ట్ అని ఉంది చూడండి కింద కాంటాక్ట్ అస్ కింద మెటా పేఅవుట్ సపోర్ట్. ఓకే, సో పేఅవుట్ సపోర్ట్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, లైక్ ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీరు పేఅవుట్ అకౌంట్లో ప్రాబ్లం ఉంది. సో అది మీరు క్లియర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి, మీరు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చూడండి లాస్ట్ వన్, దాన్ని క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తర్వాత సో మీకు ఇలా ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేఅవుట్ ప్రోడక్ట్ దగ్గర మీరు మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను స్టార్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో స్టార్స్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దాని కింద మీరు ఇష్యూ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చారు కదా, అక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు టెల్ అస్ అబౌట్ యువర్ క్వశ్చన్ ఆర్ రిక్వెస్ట్ ఇది ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ రాయాలన్నమాట, అంటే మీ ప్రాబ్లం ఏంటిది అని ఇక్కడ రాయాలి. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. మీరు ఇక్కడ ఏం రాస్తున్నానంటే, గుడ్ డే టీమ్ మెటా, ఐ వుడ్ లైక్ టు అప్డేట్ మై బిజినెస్ టైప్ ఫ్రమ్ బిజినెస్ టు ఇండివిజువల్. ఓకే, అని రాసేసి థ్యాంక్ యూ అని కొట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రాసేసిన తర్వాత మీకు సబ్మిట్ ఆప్షన్ అని వస్తుంది. ఓకే, ఇది రాసిన తర్వాత నేను మీకు ఇక్కడ ఏం రాశానో అక్కడ కింద నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఏం రాయాలో. ఓకే, తో సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి ఇప్పుడు. ఓకే, మీ అయితే సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు మెయిల్ వస్తుంది. సో మెయిల్ వస్తుంది అని అంటే మనం ఏం చేయాలి, మెయిల్ అంటే వాళ్ళ నుండి రిప్లై మనకు వస్తుంది అని అంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చూసినట్టయితే ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి, ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనం కింద మళ్ళీ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంటుంది కదా, ఈ పేజ్కి వచ్చేసేయాలి. ఈ పేజ్కి వచ్చిన తర్వాత కింద హెల్ప్ అండ్ సపోర్ట్, గో టు సపోర్ట్, హెల్ప్ అండ్ సపోర్ట్లో సపోర్ట్ ఇన్బాక్స్ ఉంటుంది. ఓకే, సపోర్ట్ ఇన్బాక్స్ దగ్గర వెళ్తే ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు యువర్ అలర్ట్స్ రిపోర్ట్స్ అబౌట్ అదర్స్ అని ఉంది కదా. సో దాని కింద మనకి అదర్స్ అని ఉంటుంది. సో అదర్స్లో మీకు రిక్వెస్ట్ అన్నది వస్తుంది. ఓకే, సో రిక్వెస్ట్ అన్నది వచ్చిన తర్వాత అక్కడ మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు ఒక ఫామ్ లాగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత కింద అక్కడ మీరు ఏం ఇన్ఫర్మేషన్ రాయాలనుకుంటున్నారో అది రాసేసి ఏం డాక్యుమెంట్స్ అక్కడ మీకు అడుగుతారనమాట. మీరు పేఅవుట్ అకౌంట్ అని ఉంది కదా, మీ పేఅవుట్ అకౌంట్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఈ స్క్రీన్ షాట్ మీది తీసి అక్కడ ఇప్పటిదాకా మనం కంటెంట్ రాసాం కదా, ఆ కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసి సో ఐ వాంట్ టు చేంజ్ దిస్ అని చెప్పి సబ్మిట్ చేసినట్టయితే మీకు అక్కడ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మన బిజినెస్ అకౌంట్ నుంచి ఇండివిజువల్ అకౌంట్కి ఇలా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.